నమస్తే 99 టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. నేడు ఢిల్లీలో బీజేపీయేతర పక్షాల భేటీ, ఎన్నికల్లో పారదర్శకతపై చర్చ. తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామనవమి శోభ, రాములోరి కళ్యాణానికి ముస్తాబైన ఆలయాలు. భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమలగిరి, స్వామి దర్శనానికి 22 గంటల సమయం. నేడు పోలవరం డీడీఆర్సీ సమావేశం, పలు నిర్మాణాలపై సమీక్ష. తెలంగాణలో మరో ఎన్నికల జాతర, 3 దశల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు. జిల్లా మండల పరిషత్ ఎన్నికలపై టీఆర్ఎస్ ఫోకస్, రేపు ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం. స్థానిక సమరానికి సిద్ధమవ్వండి, పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు. రేపు సీఎస్ డీజీపీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం, తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చ. ప్రధాని మోదీ డైరెక్షన్లో ఈసీ పనిచేస్తోంది, ఏపీపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్న బాబు. ఈవీఎంలపై చర్చించేందుకు 15న రండి, టీడీపీకి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ. ఈవీఎంలపై బాబుది అనవసర రాద్ధాంతం, టీడీపీకి ఓటమి భయం పట్టుకుందన్న వైసీపీ. ఈవీఎంల రక్షణకు కేంద్ర బలగాలను వినియోగించాలి, కేంద్ర ఎన్నికల సంఘానికి విజయసాయి లేఖ. కాంగ్రెస్లో అగ్రకులాలదే పెత్తనం, రాహుల్ తీరు మారాలన్న విహెచ్. ఐటీ గ్రిడ్స్ కంపెనీ నిర్వాహకులకు ఎదురుదెబ్బ, ఆధార్ యాక్ట్ కింద మరో కేసు. గువాహటి లోక్సభ బరిలో అందరూ మహిళలే, తొలిసారి ఉమెన్కు టికెట్ ఇచ్చిన కాంగ్రెస్. బెంగాల్లో శాంతి భద్రతలకు బీజేపీ ఆటంకం కలిగిస్తోంది, రాజకీయ లబ్ధి కోసమే రామనవమి ర్యాలీలన్న మమతా ధ్వజం. చంద్రబాబుకు మాజీ ప్రధాని దేవగౌడ ఆహ్వానం, కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని పిలుపు. జలియన్వాలాబాగ్ భారతీయులందరినీ బాధించే ఘటన, స్మారక నాణ్యం ఆవిష్కరణోత్సవంలో వెంకయ్య. మొన్న అమిత్ షా, యోగి, నేడు రాహుల్, సిలిగురిలో హెలికాప్టర్ ల్యాండింగ్కు అనుమతి నిరాకరణ. పీఎం మోదీ వెబ్ సిరీస్పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు, ఎన్నికల కోడ్ సమయంలో విడుదల చేయడం పట్ల అభ్యంతరం. నమో టీవీపై నిరంతర పర్యవేక్షణ, 2 అధికారులను నియమించిన ఈసీ. ఈ నెల 18న 2వ విడత లోక్సభ పోలింగ్, తమిళ పోరుపైనే అందరి దృష్టి. అలీబాబా గ్రూప్ చైర్మన్ జాక్ మా వ్యాఖ్యలపై తీవ్ర దుమారం, సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్న నెటిజన్లు. మూడోసారి అమెరికాతో చర్చలకు సిద్ధం, ప్రకటించిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్. మొహాలీ మ్యాచ్లో పంజాబ్పై బెంగళూరు విజయం, సీజన్లో బోణీ కొట్టిన రాయల్ ఛాలెంజర్స్.